సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారా? ఇలాంటి విషయాలన్నింటినీ చాలా గోప్యంగా దాచేశారు కొరటాల శివ. చిన్న అప్డేట్ కోసమే ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటే ఓ హీరోయిన్ వచ్చి దేవర గురించి పెద్ద సీక్రెటే బయటపెట్టింది. మరి ఎన్టీఆర్ సినిమా రహస్యాలు బయటపెట్టిన ఆ బ్యూటీ ఎవరు? ఆమెకు సినిమాతో ఏంటి సంబంధం? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ అంతా ఇప్పుడు దేవరపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ బాగానే జరుగుతుంది. అయితే ఏప్రిల్ 5 నుంచి వాయిదా పడటంతో కాస్త ఆలస్యమైన పర్ఫెక్ట్ అవుట్పుట్ తో రావాలని చూస్తున్నారు మేకర్స్. ఈ మధ్య కీలక షెడ్యూల్స్ పూర్తి చేశారు కొరటాల. కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈమెతో పాటు మరాఠీ భామ శృతి మరాఠేను ఇందులో మరో హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు ఈమె కారణంగా సినిమాలోని మెయిన్ సీక్రెట్ బయటపడింది. ఇన్నాళ్లు దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు వచ్చేసింది. గతంలో ఆంధ్రవాలా అదుర్స్ వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. జైలవకుశలో 1 కంటే ఎక్కువ రోల్స్ చేశారు. దేవరలో ఎన్టీఆర్ 2 క్యారెక్టర్స్ చేస్తున్నారని, అందులో ఒక తారక్కు జోడీగా తాను నటిస్తున్నట్లు తెలిపారు శృతి మరాఠే. ఈమె చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ఖరారైనట్లే. పార్ట్ 1లో ఒకరి కథ, రెండో భాగంలో ఇంకొకరి కథ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15న దేవర్ పార్ట్ 1 విడుదల ప్లాన్ చేస్తున్నా ఆ రోజు పుష్ప 2 ఉండటంతో మరో తేదీ కోసం చూస్తున్నారు మేకర్స్. శృతి మరాఠే మాత్రమే కాదు, ఈ మధ్య ఊర్వశీ రౌతెల సైతం బాలయ్య సినిమా గురించి సీక్రెట్స్ బయటపెట్టారు. బాబీ దర్శకత్వంలో ఎన్బీకే నటిస్తున్న సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నానని తెలిపారు ఊర్వశి. టీం చెప్పకముందే బాలయ్య సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు ఈ భామ. మొత్తానికి ఆడవాళ్ల నోట్లో రహస్యం దాగదనే మాట ఈ హీరోయిన్లను చూస్తుంటే అర్థమవుతోంది.